అందరికీ నమస్కారం. 94 అప్పటికి సినిమా ఫీల్డ్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు, ప్రేక్షకుణ్ణి. అప్పుడే ఈ యమలీల సినిమా రిలీజ్ అయింది. ఏదో చాలా ఎవరో కొత్త ఆలీని కమెడియన్ని హీరోగా పెట్టి సినిమా తీసి సెన్సేషనల్ హిట్ చేశారు. ప్రేక్షకుడిగా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తూనే ఉన్నాను. బట్ ఒక సాంగ్ కోసమే నంబర్ ఆఫ్ టైమ్స్ సినిమా చూసాను. చిరులోలికే మదర్ ఎమోషన్తో సాగే సాంగ్. సో ఆ సినిమా ఒక్కసారి మామూలు ప్రేక్షకుల్ని కూడా ఎలా తీసుకెళ్ళి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అప్పటికే ఒక చిన్న సినిమా ట్రెండ్ సెట్ అయింది. దాని తర్వాత నేను అదే 94లోనే సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమా ఒకటన్నా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనాలని అనుకుంటుండేవాడిని. బట్ లైఫ్లో అది నాకు కుదరలేదు. కానీ కృష్ణారెడ్డి గారితో మా సినిమాలో యాక్ట్ చేయించుకునే అవకాశం దక్కింది నాకు. ఆ రోజు కృష్ణారెడ్డి గారితో నేను కారులో వెళ్ళాను. మాట్లాడుతూ ఉన్నాను కానీ ఆ 1 అవర్ నాకు ఒక తెలియని ఫీలింగ్. ఎలాంటి సినిమాలు తీశారు, అలాంటి కృష్ణారెడ్డి గారితో నేను ట్రావెల్ అవ్వడము, వారు వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయడము, వారి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దొరికితే చాలు అనుకునే స్టేజ్ నుంచి ఆ ట్రావెలింగ్ ఒక తెలియని అనుభూతి. ఆ రోజు కాదు, దాన్ని మించిన అనుభూతి ఇప్పుడు నాకు స్టేజ్ పైన కలిగింది. కృష్ణారెడ్డి గారికి నేను షీల్డ్ ఇవ్వడం ఏంటి అంటే, అలాంటి కృష్ణారెడ్డి గారిని చూసిన మాకు సో ఇవాళ ఇలా వారికి షీల్డ్ ఇచ్చే అవకాశం దక్కిందంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. సో మేము ఇంత మా సంస్థ ద్వారా మేము తీసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల్లోకి వెళ్ళడం, ఇలా ఒక గెస్ట్ లాగా ఈ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మోహన్ బాబు గారికి షీల్డ్ ఇప్పించడం నిజంగా అదృష్టం. అండ్ యమలీల ఎలా అయితే ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిందో, యమలీల 2 కూడా ట్రెండ్ సెట్ అయ్యి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ యమలీల అంటే 20 సంవత్సరాల తర్వాత చేస్తున్న మా యమలీల సినిమాలో 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి గొప్ప హీరో యముడి పాత్రలో నటించి ఈ సినిమాకి తను కీలకంగా మారినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందిస్తున్నాం. ఈ సందర్భంగా మోహన్ బాబు గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యమలీల 2 యూనిట్ని, నటీనటుల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా రథసారథి అంటే సినిమా విజయానికి సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండిటికీ కారణం ఒకే వ్యక్తి, అదే దర్శకుడు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, దర్శకుడు ఇస్ ది కెప్టెన్, రథసారథి శ్రీకృష్ణుడిలాగా అని. రథాన్ని అటు తిప్పినా ఇటు తిప్పినా, రథంలో ఎంత గొప్పవాడు కూర్చున్నా అంటే కథ ఎంత గొప్పదైనా దాన్ని వండి విధానంలో, ఒక స్క్రీన్ ప్లేలో నడిపించి విధానంలో మంచిగా తీసుకెళ్తేనే ఆ సినిమా విజయవంతం అవుతుంది. అందుకని దర్శకుని గురించి ముందు చెప్పాలి. ఇలా సినిమా యమలీల 2 అంటే నేను ముందు సందేహించాను, ఎలా అండి మొన్ననే చేశాను, మళ్ళీ అన్నీ పెట్టుకుని చేయడం ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది అంటే, లేదు సార్ ఇలా అల్లాము ఇలా అన్నారు. హీరో ఎవరో అన్నాను, ఇలా చెప్తాను సార్ ఉన్నారు ఇంకా అనుకుంటున్నామని సస్పెన్స్ పెట్టారు, ముందు చెప్పలేదు. సరే చేస్తాను అన్నాను, తర్వాత చెప్పారు హీరో పలానా అని. అచ్చిరెడ్డి గారు వాళ్ళిద్దరూ రావడం జరిగింది. నిజంగా వాళ్ళిద్దరి కలయిక చూస్తూ ఉంటే నాకు శివాజీ గణేషన్ గారి కుటుంబం జ్ఞాపకం వస్తుంటుంది. స్నేహం అంటే, ఆప్యాయత అంటే, ఇంత కలిసి మెలిసి ఇన్ని సంవత్సరాలు ఉండడం అన్నది ఇది మామూలు విషయం కాదు. అటువంటి వాళ్ళిద్దరికీ రియలీ హ్యాట్సప్ అచ్చిరెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే అది 30 సంవత్సరాలైందో 40 సంవత్సరాలైందో ఆ కలయిక, అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు. ఆ కలయిక ఎప్పుడూ చూసినా, నేను వారి సినిమాలో ఈ మధ్య యాక్ట్ చేశాను, యాక్ట్ చేయకముందు ఎక్కడ చూసినా ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళ గురించి నేను తెలుసుకున్నది, వాళ్ళు చీమకు కూడా హాని చేయరు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ పోతారు. అటువంటి మంచి వ్యక్తులు అని నేను విన్నాను. విని ఆ దర్శకుడి దగ్గర నేను పనిచేసిన దానికి నిజంగా 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 చాలా ఆనందించాను. నటుడికి సెట్లీకి వెళ్ళిన తర్వాత కావాల్సింది ఏంటంటే
అరటిపండు ఒలిచినట్టు చెప్పడం ఒక దర్శకుడు. నాకు కావాల్సింది ఇది అని చెప్పాలి. అతను అరటిపండు ఒలిచి చిన్నపిల్లలకి ఎలా పెడితే ఎంత ఈజీగా తింటారు, అంత కష్టమైన నటుడికి కూడా అంత ఈజీగా చెప్పగలిగిన వ్యక్తి దర్శకుడు కృష్ణారెడ్డి గారు. ఇది పొగడ్త కాదు, నేను పొగడాల్సిన అవసరం నాకు లేదు, పొగిడించుకోవాల్సిన అవసరము ఆయనకు లేదు. ఆయన కూడా ఎన్నో సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఎన్నో చూసిన దర్శకుడు అతను. కాకపోతే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేశాను కాబట్టి ఒక నటుడుగా నేను ఎంత అనుభూతి పొందాను ఒక దర్శకుడి గురించి చెప్పాలంటే 100% నేను ఆనందించాను, గర్వించాను. అటువంటి మంచి దర్శకుడి దగ్గర ఇంతకాలానికి యాక్ట్ చేసే అదృష్టాన్ని నాకు కలుగు చేశాడు ఈ హీరో అండ్ ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా ఇది ఎగతాళి కాదు, ఇది నిజం. ఇక మన సతీష్ పుట్టిన దానికి అతని జీవితంలో ఒకటి కావాలి అనుకొని ఆ కుర్రవాడు వచ్చి తెలుగు మీద ప్రేమతో, తెలుగు భాషలో కర్ణాటకలో వెళ్ళి సెటిల్ అయిన ఆ తెలుగులో ఒక మంచి నటన మీద ఉంటే మమకారంతో ఒక మంచి దర్శకుడిని పెట్టుకుని ఈరోజు అతను సినిమా నిర్మించాడు. నువ్వు నిజంగా నన్ను ఎన్నుకోవడం కూడా రియలీ ఐ ఫీల్ వెరీ గ్రేట్. సతీష్, లెట్ మీ టెల్, ఎవ్రీబడి ఈజ్ లక్కీ, బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. చెప్పడానికి కొంతమంది సిగ్గుపడతారు. స్వర్గం నరకంలో నేను యాక్ట్ చేసినప్పుడు నీ అంత ధైర్యంగా నేను యాక్ట్ చేయలేకపోయాను. మా గురువు గారు కాలుతో తన్నేవాడు, డైలాగ్ చెప్పరా అని. కానీ నిన్ను చూశాను, మా గురువు గారు నన్ను సెట్లో తిట్టిన దానిలో 1% కూడా అసలు తిట్టలేదు కృష్ణారెడ్డి. బట్ యూ డిడ్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, నిజంగా బాగా చేశావు. నేను సెట్లో చూశాను నీ క్రమశిక్షణ, నీ పద్ధతి. సక్సెస్ ఫెయిల్యూర్స్ కాదు అక్కడ, నీ జీవితం ఎంటర్ అయింది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పిక్చర్ విజయాన్ని సాధిస్తుంది, నువ్వు హీరోగా నిలబడతావు. బ్రహ్మాండమైన ఆశీస్సులు ఆ షిరిడి సాయినాథుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఒక మంచి దర్శకుడి దగ్గర పనిచేశావు. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఓపెన్గా చెప్తున్నాను, యు ఆర్ వెరీ గుడ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ ఫర్ యూ అండ్ యువర్ టోటల్ టీమ్, బెంగళూరు టీమ్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వన్స్ అగైన్. మేము ఈ ఆడియో ప్లాన్ చేసినప్పుడే డిసైడ్ అయ్యాము ఇది ఇంత బ్లాక్ బస్టర్ చేయాలి అనేసి. ఇప్పుడు మేము చాలామందిని కలుస్తున్నాము, చాలామందిని చూస్తున్నాము. వాళ్ళంతా అంటారు రావాలి, ఈ పాటల్ని మనము మూవీలో చూడాలి. వింటే చాలా బాగుంది, మరి చూస్తే దానికి ఇంకా డబుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనేసి. యా డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతి సాంగ్లోని ఒక 2 సాంగ్స్లోని మీరు మోహన్ బాబు గారిని చూస్తారు. సో విజువల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పాటలే ఏం చూడుకుంటేనే బాగుంటే విజువల్స్ పెడితే ఇంకెలాగుంటుంది అనేది అందరికీ ఉంది ఆ ఇంట్రెస్ట్. సో డెఫినెట్గా మీరు చూస్తారు, ఎందుకంటే ఓన్లీ సాంగ్స్కి ఆల్మోస్ట్ 6 ప్లస్ 2-3 చిన్న చిన్న బిట్స్ మీరు చూస్తారు. ఈ సాంగ్స్కి క్రిష్వి ఫిలిమ్స్, ఎస్వి కృష్ణారెడ్డి గారు అంతా ప్లాన్ చేసి ఓవర్ 5 crores ఖర్చు పెట్టారు. రైట్ ఫ్రమ్ ద గ్రాఫిక్స్,
లొకేషన్స్, మీరు కొన్ని లొకేషన్స్ చూస్తారు, స్విట్జర్లాండ్వి, కొన్ని ఇటలీవి నుంచి ఆర్టిస్ట్, ఆర్ట్ వర్క్స్ ఓవర్. ఇదంతా చేయడానికి ఒకే కారణము, అందరం ఒకసారి ఒక ఫ్యామిలీగా వచ్చి థియేటర్లో కూర్చుంటే ఓకే సాంగ్స్ విన్నాము, ఎంజాయ్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. సో అదే సాంగ్స్ని థియేటర్లో కూర్చొని చూస్తే ఎలాగుంటాయి. సో ఆ విజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టేది అదే ఆ కాన్ఫిడెన్స్ ఆ ప్రొడక్షన్ యూనిట్ మీద, డైరెక్టర్ గారి మీద. దట్ ఒకసారి వీళ్ళు కూర్చుంటే ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు, ఎలాగ దీన్ని హిట్ చేస్తున్నారు. సో విజువల్గా చూస్తే ఇంకెంత దాన్ని హిట్ చేస్తారు. సో డెఫినెట్లీ 100% ఎలాగైతే జస్ట్ వింటే మీరు ఎంజాయ్ చేస్తారో చూస్తే దాన్ని ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని.